చాలామంది మగవాళ్ళలో పెన్నిస్ పైన ఉన్న స్కిన్ నార్మల్గానే అంటే స్కిన్ ఓపెనింగ్ అంతా నార్మల్గానే ఉండి స్కిన్ సెక్షువల్గా కలుస్తున్నప్పుడు ఫ్రీగానే వెనక్కి వెళ్ళిద్ది. కానీ ఆ స్కిన్ కింద ఒక చిన్న బ్యాండ్ ఉంటుంది, ఫ్రెన్లం అంటారు. ఆ ఫ్రెన్లం టైట్గా ఉండి ఆ టైట్గా ఉండే ఫ్రెన్లం వల్ల సెక్స్ చేసేటప్పుడు పెయిన్ వచ్చి సెక్షువల్గా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సో ఈ స్కిన్ కింద ఉన్న ఈ ఫ్రెన్లం అనే బ్యాండ్ కనుక టైట్గా ఉండి దానివల్ల సెక్షువల్గా అంగస్తంభన సమస్య, లేకపోతే కొన్నిసార్లు ఆ బ్యాండ్ అనేది కట్ అయిపోయి సెక్షువల్గా కలిసినప్పుడు బ్లీడింగ్ కూడా అయ్యి చాలా రకాలైన సెక్షువల్ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు చాలామంది మగవాళ్ళు. అసలు ఈ స్కిన్ కింద ఉన్న ఫ్రెన్లం ప్రాబ్లమ్ని కరెక్ట్గా అసలు ఎట్లా ట్రీట్మెంట్ చేయించుకోవాలి అండ్ ఆ ఫ్రెన్లం ప్రాబ్లం రావడానికి గల కారణాలు ఏమిటి అండ్ దానికి ఉండే బెస్ట్ సొల్యూషన్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా లేదా సంతాన సమస్యలున్నా ఆ ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్, చాలామంది మగవాళ్ళలో ఈ స్కిన్ కింద ఉండే ఈ బ్యాండ్ అనేది చాలా టైట్గా ఉండి పెన్నిస్ అనేది ఎరెక్షన్ వచ్చినప్పుడు మిగతా పెన్నిస్ అంతా స్ట్రైట్గానే ఉంటుంది, జస్ట్ ఈ టిప్ ఒకటే ఇట్లా బెండ్ అయిపోయి ఉంటుంది అనమాట. మిగతా పెన్నిస్ అంతా స్ట్రైట్గానే ఉండి ఈ బ్యాండ్ వల్ల ఈ టిప్ ఒకటే బెండ్ అయిపోయి ఉంటుంది. ఈ ప్రాబ్లమ్నే టైట్ ఫ్రెన్లం అంటారు, లేకపోతే ఫ్రెన్లంలో ఉండే ప్రాబ్లం అనేనా అంటారు, లేదా ఫ్రెన్లం బ్రేవియా అని కూడా అంటారనమాట ఈ ప్రాబ్లమ్ని. సో ఎవరిలో అయితే ఈ ఫ్రెన్లం అనేది టైట్గా ఉంటుందో అటువంటి వాళ్ళలో కామన్గా ఉండే ఒక సెక్షువల్ ప్రాబ్లం ఏమిటి అని అంటే, సెక్స్ చేసేటప్పుడు వాళ్ళకి స్కిన్ అనేది ఫ్రీగానే వెనక్కి వెళ్ళిద్ది. కానీ ఈ ఫ్రెన్లం అనేది టైట్గా ఉండటం వల్ల ఈ ఫ్రెన్లం సెక్స్ చేసేటప్పుడు స్కిన్ని కంప్లీట్గా వెనక్కి రానివ్వదు. దానివల్ల వాళ్ళకి పెయిన్ వచ్చేస్తుంది సెక్స్ చేసేటప్పుడు. ఎవరైతే సెక్షువల్గా కలుస్తున్నప్పుడు ఈ పార్ట్లో, పర్టికులర్గా ఈ పార్ట్లో ఇట్లా వంగిపోయి ఇట్లా నార్మల్గా స్ట్రైట్గా ఉండాల్సిన పెన్నిస్ స్ట్రైట్గా లేకుండా ఇట్లా బెండ్ అయిపోయిద్ది అనమాట. ఇట్లా బెండ్ అయిపోయి ఈ పార్ట్లో పెయిన్ వస్తుందో వాళ్ళకి ఈ టైట్ ఫ్రెన్లమ్ అనే ప్రాబ్లం ఉన్నట్లు. సో దీనివల్ల ఏమైంది అంటే, వన్స్ సెక్స్ చేసేటప్పుడు ఈ స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్లకుండా ఈ పెయిన్ రావటం వల్ల, ఆ పెయిన్ వల్ల వాళ్ళకి సెక్షువల్ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోయి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్య రావడానికి చాలా ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది, ఎరెక్షన్ ప్రాబ్లం రావడానికి. అలానే కొన్నిసార్లు ఫోర్స్ఫుల్గా సెక్స్ చేసేటప్పుడు ఈ ఫ్రెన్లం దగ్గర కట్ అయిపోయింది ఫ్రెన్లము. సో ఈ ఫ్రెన్లం కట్ అయిపోవటం వల్ల అక్కడి నుంచి విపరీతమైన బ్లీడింగ్ వచ్చి ఆ బ్లీడింగ్ వల్ల తర్వాత ఈ పార్ట్ హీల్ అవటం అనేది కొంత థిక్గా హీల్ అయ్యి నెక్స్ట్ టైం సెక్షువల్గా కలిసినప్పుడు మళ్ళీ టేర్ అయ్యిద్ది. అట్లా ఒక్కసారి కనుక సెక్స్ చేసేటప్పుడు ఈ ఫ్రెన్లమ్ కనుక టైట్గా ఉండి ఒకసారి ఫ్రెన్లమ్ దగ్గర నుంచి కనుక బ్లీడింగ్ రావటం స్టార్ట్ అయితే ఇంకా వాళ్ళు రిపీటెడ్గా సెక్స్లో కలిసిన ప్రతిసారి కూడా ఈ ఫ్రెన్లమ్ దగ్గర బ్లీడింగ్ రావడానికి కట్ అయిపోయి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అంతా ఎట్లా ఉంటుందంటే, సెక్స్ చేసేటప్పుడు ఎక్కడ మళ్ళీ ఈ ఫ్రెన్లమ్ కట్ అయిపోయి బ్లీడింగ్ వస్తుందో అని చెప్పేసి చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ అంతా సెక్స్ మీద కాకుండా ఈ ఫ్రెన్లం ఎక్కడ కట్ అయిద్దా అని చెప్పి చాలా జాగ్రత్తగా సెక్స్ చేయాల్సి వచ్చింది. సో సెక్షువల్ ప్రెషర్ అనేది ఉండదు. సో ఎవరిలో అయితే ఈ ఫ్రెన్లం అనేది టైట్గా ఉండి సెక్షువల్గా ఈ పెన్నిస్ ఎరెక్షన్ అయినప్పుడు ఈ టిప్ అనేది ఇట్లా వంగిపోయి ఉంటుందో వాళ్ళకి నోటీస్ చేస్తే ఈ ఫ్రెన్లంలో ప్రాబ్లం ఉన్నట్లు లెక్క. సో ఎవరైతే సెక్షువల్గా ఈ ప్రాబ్లమ్ని ఎదుర్కొంటా సెక్స్ చేసినప్పుడు ఈ ఫ్రెన్లం పార్ట్లో పెయిన్ వస్తుందో, లేకపోతే ఈ ఫ్రెన్లం కట్ అయి బ్లీడింగ్ వస్తుందో, దానికి ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషను ఫ్రెన్లోప్లాస్టీ అంటారు. సో ఫ్రెన్లోప్లాస్టీ అనేది చాలా సింపుల్ ప్రొసీజరు. అది లేజర్తో చేపించుకుంటే జస్ట్ ఒక ప్రొసీజర్ అయిపోయిన తర్వాత 10 మినిట్స్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇమీడియట్గా ఆ రోజునే వాళ్ళ వర్క్కి కావాలంటే వర్క్కి కూడా వెళ్ళిపోవచ్చు. ఇది జస్ట్ ఒక 10 మినిట్స్ ప్రొసీజరు, జస్ట్ డే కేర్ ప్రొసీజరు. సెక్షువల్గా ఈ ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే వాళ్ళు మ్యారేజ్కి ముందే ఈ ఫ్రెన్లోప్లాస్టీ చేయించుకుంటే మంచిది. ఎందుకనంటే మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఫ్రెన్లం కట్ అయ్యి బ్లీడింగ్ అయ్యి పార్ట్నర్ సైడ్ నుంచి డౌట్స్ వచ్చి ఏదో ప్రాబ్లం ఉంది అని ప్యానిక్ అవ్వటం కన్నా ఈ ఫ్రెన్లం ప్రాబ్లం ఉన్నప్పుడు ఎంత తొందరగా ఫ్రెన్లోప్లాస్టీ చేయించుకోండి. ఎందుకంటే అది చాలా సింపుల్ ప్రొసీజరు, జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ ప్రొసీజరు. చేయించుకొని ఇమీడియట్గా లేదర్తో చేయించుకుంటే ఎటువంటి పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ ఏముండదు, ఇమీడియట్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఎవరైతే ఈ ఫ్రెన్లం ప్రాబ్లంతో
సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో కుదిరితే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈ ఫ్రెండ్లం ప్రాబ్లం ఉన్నవాళ్ళు చాలామంది మా దగ్గరికి రెగ్యులర్గా పేషెంట్స్ వచ్చి ఫ్రెండ్లోప్లాస్టీ చేయించుకొని సెక్షువల్గా వాళ్ళ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఒకసారి మా హాస్పిటల్ నెంబర్కి కాల్ చేసి విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లం ఉన్నా గ్యారంటీగా దాన్ని సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.